వెల్కమ్ టు R5 TV న్యూస్. శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా డాక్టర్ సి శివారెడ్డి కడప వారిచే శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వైభవంపై ప్రవచన కార్యక్రమం నిర్వహించబడింది. ఆలయ దక్షిణ మాడ వీధిలోని నిత్య కళారాధన వేదిక వద్ద సాయంకాలం ఈ ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ నిత్య కళారాధనలో ఆయా రోజులలో హరికథ, బుర్రకథ, సాంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తి రంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయబడుతున్నాయి. శ్రీ స్వామి అమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని మరియు ప్రాచీన సాంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్య కళారాధన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. స్వామివారి యొక్క భక్తుల యొక్క భక్తి తత్వాన్ని ప్రజలకు తెలియజేయాలి, సమాజానికి తెలియజేసి సమాజంలో మానవతా విలువల్ని పెంపొందించాలనే ఒక సత్సంకల్పంతో అనేక ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా నేడు ఇక్కడ నాయనార్ల భక్తి తత్వం అనే అంశం పైన నన్ను ప్రసంగించమని చెప్పేసి ఆహ్వానించారు. నా పేరు డాక్టర్ చింతకుంట శివారెడ్డి. కడప సిపి బ్రహ్మ గ్రంథాలయంలో సహాయ పరిశోధకులుగా నేను అక్కడ పనిచేస్తున్నాను. ఈరోజు అంశం నాయనార్లు యొక్క భక్తి తత్వం. శివ అంటే శుభం కరహ ఇది శివ అని చెప్పి మనకు సంస్కృతంలో ఉత్పత్తి అర్థం ఉంది. అంటే శుభం చేసేవాడు శివుడు అని చెప్పి మనం చూస్తే ఏ దేవుడికైనా అర్చిస్తేనో తపస్సు చేస్తేనో ఇతర ఏదైనా కార్యక్రమాలు యజ్ఞాగాదులు చేస్తేనో ఫలం లభిస్తుందేమో కానీ ఒక్క శివయ్యకు మాత్రం మనస్ఫూర్తిగా శివ అని చెప్పి శివయ్య అని చెప్పి మనం పిలిస్తే పలికేటటువంటి దేవుడే శివుడు. అందుకే చాలా మంది మనం భక్తులంతా కూడా ఆయనకు బోలాశంకరుడు అని చెప్పేసి పిలుచుకుంటాం. కారణం ఏంటంటే ప్రేమగా ఒక్కసారి శివయ్య అని చెప్పేసి మన స్వామిని పిలిస్తే చాలు, మనం కోరుకున్న కోరిక ఏంటో కూడా ఆయన ఆలోచించాడు, వరం ఇచ్చేస్తాడు. అసలు నా భక్తుడు ఏ కోరిక కోరాడు అని కూడా ఆలోచించకుండా శివయ్య అని చెప్పి మనస్ఫూర్తిగా స్వామి వారిని స్మరిస్తే చాలు, ఆయన అభయం మనకు దక్కుతుంది. అందుకే స్వామి వారిని దానికి పురాణాల్లో కూడా మనం చాలా చూసాం, భస్మాసుర వృత్తాంతాలు ఇవన్నీ కూడా. అంటే భక్తుడు కోరిక కోరుకోే శేషస హల్ అని 14 సార్లు ఆ శివుడి యొక్క డమరుకం, ఆ స్వామి డమరుకాన్ని వాయిస్తే 14 సూత్రాలు ఆ డమరుక శబ్దం నుంచి వెలువడ్డాయి. మనం బాగా గమనిస్తే ఐవున్ రులు ఏవం అయ్యవచ్చు, ఈ 4 సూత్రాల నుంచి మనకు అచ్చులు కనబడతాయి. ఆ ఈ ఊ లు దాకా అయ్యవచ్చు వరకు కూడా. అక్కడ నుంచి మిగతా 10 సూత్రాలు మనం గమనిస్తే హల్లులు ఏ విధంగా వచ్చాయో కనబడతాయి. అంటే మొట్టమొదటిసారి సంస్కృతానికి కావచ్చు, ఈరోజు మనం చదువుకుంటున్నటువంటి తెలుగు భాషకు కావచ్చు, మొదటిసారి అక్షరాలు ఎలా పుట్టాయంటే దానికి మూల కారణం శివుడే. అందుకే శివుడి గురించి ఎప్పుడైనా పూర్వపు రోజుల్లో విద్యాభ్యాసం ప్రారంభించాలంటే ఏం చేసేవాళ్ళంటే ఓం నమ శివాయ సిద్ధం నమః అని చెప్పి పిల్లోడి చేత ఉచ్చరింపజేసేవాళ్ళు ఆ మంత్రాన్ని. దీని వెనుక ఈ గాథ ఉందన్నమాట. పాణిని మహర్షి, స్వామి నాకు ఈ అక్షరాలను వ్యాకరణం రాయదలిచాను, నాకు అక్షరాలు లేవన్నప్పుడు తన డమరుకాన్ని 14 సార్లు వాయిస్తే ఈ అక్షరాలు మనకు పుట్టాయి. మొదట సంస్కృతంలో పుట్టినప్పటికీ కూడా తర్వాత తెలుగు భాష కూడా ఈరోజు మనం తెలుగు చదువుతున్నాము, తెలుగు రాస్తున్నాము, తెలుగులో పాఠశాలకు పంపించాలనుకున్నప్పుడు మొట్టమొదట ఈ మంత్రాన్ని కనీసం పిల్లవాడి చేత రాయచేకపోయినా పిల్లవాడి చెవిలో మనము ఓం నమ శివాయ సిద్ధం నమః అని చెప్పి ఒక 3 సార్లు ఆ చెవిలో ఉచ్చరింపజేస్తే శివుడి నుంచి నేర్చుకున్నటువంటి విద్య కాబట్టి శివుని స్మరించుకునే విద్యాభ్యాసాన్ని ప్రారంభించాల్సినది మన హైందవ సంస్కృతి చెప్తున్నటువంటి విషయం అన్నమాట. కాబట్టి ఇప్పుడైనా కూడా మన పిల్లల్ని ఏబిసిడీలతోనో ఇట్లా అక్షరాభ్యాసాలు మానుకొని చిన్నపిల్లల్ని మన పాఠశాలకు పంపించదలిచాం అనుకున్నప్పుడు కనీసం బాబు చేత రాయించకపోయినా బాబు చెవిలో ఈ మంత్రాన్ని ఉచ్చరింపజేస్తే అది ఆ పిల్లవాడి యొక్క భవిష్యత్తుకి మంచి పునాది అని చెప్పేసి మనం సంస్కృతి మనకు తెలియజేస్తూ ఉంది. ఇట్లా
సంస్కృతంలో కాళిదాస మహర్షి చాలా గొప్ప కవి. ఆయనకు కవికుల గురువు కాళిదాస అని చెప్పేసి పేరు. అంటే మొత్తం కవికులానికే గురువుగా కాళిదాసు కీర్తింపబడ్డాడు. ఆయన పూర్వం పండితులంతా ఒక చోట కూర్చున్నారు. కూర్చొని ఇంతకీ ఇప్పుడున్న సమాజంలో ఉన్నటువంటి కవులలో ఎవరు గొప్ప కవులు అని చెప్పి అనుకొని పండితులంతా కూర్చొని లెక్క పెడుతున్నారంట. మనము లెక్కించేటప్పుడు బాగా గమనించండి, మన చేతుల్లోంచి మొదట 1, 2, 3 అని ఇట్లా లెక్క పెడతాం. ఎప్పుడైతే గమనించండి, మన చేతి నుంచి లెక్కించేటప్పుడు బొటకని వేలుతో నుంచి మొదలు పెట్టాం 1, 2 అని చెప్పి. ఇట్లా చేయబెట్టుకుని 1, 2, 3 అని లెక్క పెడతాం. పండితులంతా కూర్చున్నారు. సరే, ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఎవరు గొప్ప కవులు అని చెప్పి కీర్తిస్తూ మొదట కాళిదాసే కదా అని చెప్పి కాళిదాస్ పేరు అనుకున్నారు. తర్వాత రెండవ వ్యక్తి ఎవరు అని చెప్పేసి ఈ వేలుని పైకి లేపారు. ఈ వేలుకి అనామిక అని పేరు. అంటే పేరు లేని దాన్ని అనామిక అంట. అంటే మనం ఉంగరం పెట్టుకుంటాం చూడండి, ఆ ఉంగరపు వేలికి సంస్కృతంలో అనామిక అని పేరు అన్నమాట. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మొదట కాళిదాస్ పేరు ఉచ్చరించినారు గొప్పవాడు ఎవరని చెప్పి. రెండవ వ్యక్తి ఎవరని చెప్పి చూస్తే అనామకుడు. అంటే అంత స్థాయి కలిగినటువంటి మరొక కవి లేదు అని చెప్పడానికి చమత్కారంగా కవులు ఆ రోజు గణనం చేసేటప్పుడు చెప్పినటువంటి శ్లోకం. పురా కవీనాం గణనా ప్రసంగే కనిష్ఠికాధిష్ఠిత కాళిదాస అధ్యాపితతుల్య కవేరభావ అనామిక సార్థవతి బభూవ అని చెప్పేసి ఈ శ్లోకం ద్వారా పండితులంతా కూర్చొని చర్చించుకుంటే తీరా చూస్తే రెండవ వారు ఎవరంటే, అంటే అంత స్థాయి అంత ప్రతిభ కలిగినటువంటి మరొక కవి లేరు అని చెప్పి చెప్పడానికి ఈ శ్లోకం ద్వారా తెలుస్తుంది.